నమస్తే యంత్ర న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పెరిగిన మద్యం అమ్మకాలు, షాపుల కేటాయింపుల్లో ప్రభుత్వానికి 1800 కోట్ల రూపాయలు ఆదాయం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు నాకాబందీ, 469 కేసులు నమోదు, 1.20 లక్షల రూపాయలు జరిమానా. జంగాల కండ్రిగలో సాగునీటి కాలువలను పరిశీలించిన మాజీ మంత్రి కాకాని, ఇరిగేషన్ అధికారుల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని ఎద్దేవా. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా, 9 మంది కూలీలకు తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. పలు లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రధాన కూడలలో వాహనాలు చేపట్టారు. పలువురుపై కేసులు నమోదు చేసి 1.20 లక్షల రూపాయలను జరిమానాలు విధించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అజితా వేజండ్ల హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు ప్రత్యేక బృందాలు నాకాబందీ కార్యక్రమాన్ని చేపట్టాయి. జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా సుమారు 212 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక టీంగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా ఉన్న లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా పలు వాహనాలను చెకింగ్ చేశారు. కూడళ్లు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, హైవేలు, ప్రవేశ నిష్క్రమణ ప్రాంతాలు మరియు అనుమానాస్పద ప్రాంతాలలో సోదాలు చేశారు. ఈ నాకాబందీలో 29 ఓపెన్ డ్రింకింగ్ కేసులతో పాటు 18 డ్రంక్ అండ్ డ్రైవ్, 422 ఎంవీ యాక్ట్ కేసులను పోలీసులు నమోదు చేశారు. మొత్తం 1,20,660 రూపాయలు జరిమానాలు విధించారు. ఐపీఎల్ బెట్టింగ్, గంజాయి వినియోగం, అమ్మకాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజితా వేజండ్ల హెచ్చరించారు. జంగాల కండ్రిగ గ్రామంలోని సాగునీటి కాలువలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కాలువల పేరుతో దొంగ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయలు దోచుకుతున్న కూటమి నేతలు, అధికారులపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మోంతా తుఫాను సమయంలో యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలని 7 నెలల క్రితం అనుమతి తీసుకున్న పనులకు నేడు అగ్రిమెంట్లు చేసుకుని దొంగ బిల్లులు చేసుకుంటున్నారని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం జంగాల కండ్రిగలో ఆయన పర్యటించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్, స్థానిక రైతులతో కలిసి కృష్ణపట్నం కాలువకు అనుబంధంగా ఉన్న పిడతాపోలూరు, వరకవిపొడి కాలువలను గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కాలువల పూడికతీత పనులను గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులపై ఘాటు విమర్శలు చేశారు. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. నీటిపారుదల శాఖలో జరుగుతున్న అవినీతిని సహకరిస్తున్న అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే ఉండదని, సాగునీటి సంఘాలకు తమ లైసెన్సులు ఇస్తున్న కాంట్రాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని కాకాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కరేటి కోటేశ్వరరావు, సురేంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులు, శివానందం, సునీల్, ముత్యాలయ్య, మల్లయ్య తదితరులు ఉన్నారు. రైతుల్ని అడ్డుపెట్టి దోపిడీకి పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల యొక్క అవినీతి భాగవతాన్ని బయటపెట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక పిడతాపోలూరు గ్రామానికి సంబంధించి పిడతాపోలూరు కాలువ కింద ఉన్నటువంటి వరకవపూడి కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుకి నీళ్లు వెళ్లేటువంటి కాలువని పరిశీలించడానికి ఈరోజు మేము రైతులతో కలిసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటి అన్ని పనులు కూడా నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాను వచ్చినప్పుడు నవంబర్ 2025లో అంటే దాదాపుగా 8 నెలల క్రితం జిల్లా కలెక్టర్ గారు ఆమోదించినటువంటి పనులు ఇవన్నీ. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమన్నారు. దానికి సంబంధించి నీళ్లు వదిలిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్లు చేయమంటే సోమిరెడ్డి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే ఆ రోజు ఎస్సీగా ఉండి ఇన్ఛార్జ్ ఈగా ఉన్నటువంటి వ్యక్తి నీళ్లు వదిలినప్పుడు అగ్రిమెంట్లు చేసి పనులు చేయడం కుదరదు కాబట్టి నేను అగ్రిమెంట్లు చేయను అని చెప్పి మొరాయించడం జరిగింది. దానితో చేసేది ఏమి లేక గమ్ముగుండిపోయారు. ఆ ఎస్సీకి ఈ బాధ్యత నుంచి తొలగించారు. కొత్త ఈని వాళ్ళకి అడుగులకు మడుగులెత్తేవాడిని గంగిరెద్దులాగా తల ఊపేటువంటి ఒక కొత్త ఈని వేసుకొని సెంట్రల్ డివిజన్లో ఈరోజు అగ్రిమెంట్లు చేస్తున్నారు. అంటే యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి అని చెప్పినని 7 నెలల క్రితం ఇచ్చినటువంటి పనులకి ఈరోజు అగ్రిమెంట్లు చేసి దొంగ బిల్లులు చేసుకున్నటువంటి పరిస్థితి. తాలిం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ పరీక్ష నెల్లూరులో జరిగింది. మొత్తం 3 సెంటర్లలో ఈ పరీక్షను అధికారులు నిర్వహించారు. ఏర్పాట్లను కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యవేక్షించారు.
ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న తాలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని 3 సెంటర్లలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. నగరంలోని వీఆర్సీ హైస్కూల్, పిఎన్ఎం గర్ల్స్ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యవేక్షించారు. ఫస్ట్ టైం ఇలాంటి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలందరికీ అంటే చదువు చెప్పుకోలేని పొజిషన్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొని మంచిగా ఎడ్యుకేషన్ ఇప్పించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తాలీమే హునర్ ముస్లిం పేద బిడ్డలకు 10వ తరగతి పాస్ అయినటువంటి ముస్లిం పేద బిడ్డలకు ఏదైతే డిస్టింక్షన్లో పాస్ అయ్యారో వారికి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి ఒక పెద్ద కుటుంబాలు, ఒక పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపారస్తులు ఏ స్కూల్లో అయితే చదివిస్తారో, ఏ కాలేజీలో అయితే చదివిస్తారో ఆ కాలేజీలో చదివించడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమమే తాలీమే హునర్. ఈ యొక్క తాలీమే హునర్ రాష్ట్ర వ్యాప్తంగా 7,800 మందికి అప్లై చేసుకుంటే వారికి టాలెంట్ టెస్ట్ పెట్టి 250 మందిని సెలెక్ట్ చేసుకొని వారికి పూర్తిగా ఈ యొక్క భారతదేశంలో కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పెద్ద కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలో వాళ్ళకి రెసిడెన్షియల్ కాలేజు వారికి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పుస్తకాల కాడి నుంచి వాళ్ళ ఫుడ్, అకామిడేషన్ మరియు జేఈ మెయిన్స్ అలాంటి ఇటువంటి చదువులు చదివేసేటటువంటి కార్యక్రమం తాలీమే హునర్. ఈ యొక్క తాలీమే హునర్ సృష్టికర్త రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ప్రారంభించినప్పటికీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ ప్రారంభమైనది. నెల్లూరు హెడ్ క్వార్టర్లో ఏదైతే 3 ప్రాంతాల్లో వీఆర్సీ ఒకటి, అలాగే పిఎన్ఎం హై స్కూల్ ఒకటి, అలాగే సెయింట్ జోసెఫ్ స్కూల్, ఈ 3 ప్రాంతాలలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ ప్రారంభించడం జరిగినది. పిల్లకాయలు కూడా చాలా ఏదైతే అప్లై చేసినట్టు దాదాపు 99% ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. కందుకూరులో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు ఏకలవ్య నగర్లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ప్రకాశం జిల్లా కందుకూరు రూరల్ పరిధిలోని ఏకలవ్య నగర్లో ఆదివారం ఉదయం డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్డిన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో సీఐతో పాటు 6 ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో గంజాయి వినియోగం, ఇతర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 41 మోటారు సైకిళ్లు, 1 కారు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. గంజాయికి దూరంగా ఉండాలని సూచిస్తూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. సిబ్బందితో ఈ ఏకలవ్య నగర్లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏరియాలో ఎలాంటి గంజాకి సంబంధించినటువంటి గంజా లేకుండా అలాగే కన్జ్యూమింగ్ లేకుండా ఆ ఏరియాలో చెక్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం చెక్ చేసి అక్కడ 41 మోటార్ సైకిల్స్, అలాగే 1 కారు, 1 ఆటోని సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క మొత్తం అన్నీ చెక్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలా గంజా వలన ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, దానికి దూరంగా ఉండాలని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అక్కడ వాళ్ళ అవేర్నెస్ కోసం ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఏకలవ్య నగర్ మీద వాచ్ చేయడం జరిగింది. అలాగే వారిని కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా పోలీసు వారి నోటీస్కి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు సిబ్బందికి కూలింగ్ కిట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల పంపిణీ చేశారు. ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కూలింగ్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల విచ్చేశారు.
ఎస్పీకి ట్రాఫిక్ సీఏలు పూల బొకే అందజేసి స్వాగతం పలికారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ కూలింగ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ విధులు సమర్థవంతంగా నిర్వహించినప్పుడు ప్రజలకు పోలీసులపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పీఎం రహత్ పథకం గురించి వివరిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు ఈ పథకం ద్వారా 1.5 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్సను మొదటి 7 రోజుల పాటు ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో అందిస్తున్నట్లు తెలిపారు. గోల్డెన్ అవర్ సమయంలో తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష, ఎస్బీ డిఎస్పీ, ట్రాఫిక్ సీఏలు రామకృష్ణ, వెంకటరెడ్డి, చిన్న బజార్ సీఏ కోటేశ్వరరావు, సంతపేట సీఏ సోమయ్య, బాలాజీనగర్ సీఏ సాంబశివరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లాలో ఈరోజు ఈ ట్రాఫిక్ టూల్స్ అండ్ సమ్మర్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ బాగుంది. సో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ విభాగం మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకి ఫేసింగ్ పబ్లిక్ ఫేసింగ్గా ఫస్ట్ ఫార్మోస్ట్ ఉంటుంది. సో అందులో ప్రజలు పోలీస్ని ఎట్లా వ్యూ చేస్తారు, మన పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది అనేది ట్రాఫిక్లో బాగా తెలుస్తూ ఉంటుంది. సో నెల్లూరులో మీరు చూస్తే ట్రాఫిక్లో మనకి మ్యాక్సిమం అందరూ పోలీసులు కృషి చేస్తున్నారు. నార్త్ ట్రాఫిక్ అండ్ నార్త్ నేషనల్ హైవేస్ మీద కూడా కొన్ని స్పీడ్ లిమిట్ చాలా అధికంగా ఉండటం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతుంది తెలుసుకుంటాము. అండ్ ఇవి చాలా ఆడ్ టైమింగ్స్లో కూడా అవుతూ ఉంటాయి. సో మీకు చూస్తుంటే పోలీసులు అటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుంది. సో దీని అంతటికీ చూసుకొని మన వెల్ఫేర్ పరంగా టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ట్రాఫిక్ పోలీస్ చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. నెల్లూరులో ఆదివారం 2K రన్ అవగాహన ర్యాలీని ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ ప్రాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు చేపట్టారు. ఆరోగ్యానికి నడకే ఎంతో ముఖ్యమని అసోసియేషన్ నిర్వాహకులు ప్రజలకు తెలియజేశారు. ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి వెంకట ఫణీంద్ర కుమార్, సభ్యులు, వ్యాపారస్తులు, ప్రజలు నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు 2K నడక చేపట్టారు. ఆరోగ్యం కోసం పరిగెత్తండి, ఐక్యత కోసం పరిగెత్తండి, సమాజం కోసం పరిగెత్తండి అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శోభన్ బాబు, ఫణీంద్ర కుమార్లు మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నడకే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, రంగనాథ మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొనగల శోభన్. ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు సరికొత్తగా మా అసోసియేషన్ వారు 2K నడక ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. ఆరోగ్యం కోసం నడవండి, ఐక్యత కోసం నడవండి, సమాజం కోసం నడవండి. ఈ కాన్సెప్ట్తో ఈరోజు మా అసోసియేషన్ వారు నూతనంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. వీటన్నిటికీ కూడా మా సోదర వ్యాపార వాకర్స్ అసోసియేషన్ మిత్రులు కూడా అందరూ కలిసి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అందరూ కూడా ఆరోగ్యం ఉండాలంటే నడక ప్రాధాన్యం కాబట్టి అందరికి కూడా ఈ 50-55 వయసులో పరిగెత్తే అవసరం లేదు కాబట్టి, నడవలేరు కాబట్టి ఓన్లీ వాకింగ్ అని ఏర్పాటు చేశాము. ఈరోజు దీనికి నేరేలమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. అమ్మవారి బంగారు, వెండి, నగదు, సీసీ కెమెరాలను దుండగులు దోచుకెళ్లారు. ఈ ఘటన కాకినాడ సప్పవరం గ్రామంలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామంలో వెలసియున్న నేరేలమ్మ ఆలయంలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలో ఉన్న 2 కాసుల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలతో సహా దొంగలించినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలియకంటే ఎవరికైతే మాట్లాడుకునే వాళ్ళు తెలుస్తుంది, కంప్యూటర్ వెళ్తుంది, చిన్నతనం ఉంటుంది.
ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అది వచ్చి దారిలో సీసీ కెమెరాలు పెట్టుకోలేదు. ఈ రోడ్డు సీసీ కెమెరాలు పెట్టుకుని చెప్పాను. మీరు ఫోన్ పెట్టుకోలేదా? లేదు సార్. ఎక్సైజ్ సంస్కరణలతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు విక్రయాలు గణనీయంగా పెరిగాయి. లాటరీ విధానంలో షాపుల కేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ సంస్కరణలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ సెబ్ను రద్దు చేశారు. లాటరీ విధానంలో షాపుల కేటాయింపు ద్వారా దరఖాస్తుల రూపంలోనే 1800 కోట్ల ఆదాయం వచ్చింది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం, 45% డిజిటల్ చెల్లింపులు, బాటిల్ ట్రాకింగ్ కోసం సురక్ష యాప్, తనిఖీల కోసం 5 అత్యాధునిక ల్యాబులు ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కమలాపురం నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులను సిపిఐ నేతలు పరిశీలించారు. ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి పథకానికి పేరు మార్చి నిధుల కోతతో పథకాలను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కడప సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడపాలని, ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అన్నారు. ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కేవలం సంక్షేమ పథకం కాదని, ఇది గ్రామీణ పేదలు జీవించే హక్కు కాపాడే చట్టమని చంద్ర స్పష్టం చేశారు. కూలీల హక్కులు పరిరక్షించేందుకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సి సుబ్రహ్మణ్యం, బీహెచ్పీ ఏఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె మునయ్య, సిపిఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి నాగేశ్వరరావు, మధు, బాలాజీ, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలన చేయడానికి ఈరోజు ఒల్లూరు మండలం అమ్మవరం గ్రామంకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బండ్లపల్లి దగ్గర ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం ప్రారంభించినప్పుడు 100 రోజులు కల్పించాలా, వీళ్లకు 100 రూపాయలు కూలీ పడేటువంటి పద్ధతిలో ఆ రోజు ప్రారంభించారు. కానీ కాలక్రమేణా దీన్ని ఉపాధి హామీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలలో సమూలమైనటువంటి మార్పుల పేరుతో ఇవాళ దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటి పథకం పేరునే మార్చేశారు. మహాత్మా గాంధీనే లేపేసినారు. పేరు ఒకటే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది వరకు 90% నిధులు ఇచ్చేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక పెద్ద వెసులుబాటు, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఏ పని పెట్టాలన్నా కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటిది ఒక సపోర్టుగా నిలబడేది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము 90% నుంచి 60%కి తగ్గించి 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలా అనడంలో అంటే దీన్ని ఒక ప్రణాళికబద్ధంగానే పక్కాగా దీన్ని నిర్వీర్యం చేయడానికి, రద్దు చేయడానికి కావలసినటువంటి కుట్రలు, కుతంత్రాలు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కాబట్టి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేటటువంటి అవకాశం లేదు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి అనకుండా పొగబెట్టేటువంటి సామెతలాగా ఇవాళ ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ఫర్టిలైజర్స్ దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాక్ వివరాలను దుకాణదారులు అడిగి తెలుసుకున్నారు. రైతులకు అన్యాయం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి మోహన్ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో కల్తీ ఎరువులు అమ్ముతున్నారని రైతులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని కొన్ని ఫర్టిలైజర్స్ దుకాణాలలో రైతులు కొనుగోలు చేసిన క్రిమిసంహారక మందులకు రసీదులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. సరైన రసీదులు ఇవ్వకపోవడం, ఎరువులు నాణ్యత లేకపోవడంతో వ్యవసాయ అధికారికి రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో వ్యవసాయ అధికారి మోహన్ దుకాణంపై దాడులు చేసి స్టాక్ చెక్ చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి, రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని రైతు రవినాయుడు అన్నారు. యూరియా పైన ఉండే పేరు ఏరియస్ కంపెనీ పేరు జడుస్తా లేదు యూరియా. ఈ మాసం ఎవరు బయట కూడా చెప్పాల.
బయటపడి పట్టించుకునేవాళ్ళు. ఇది మొత్తం కలర్ వేసేసి యూరియా కలర్ వేసి పొడి కొట్టేస్తారు మిషన్తో. యాక్చువల్గా ఏ మీరు అని చెప్తున్నారు? ఇది 30-40 కాంప్లెక్సా ఏది? ఇది ఏరియస్ కంపెనీ. ఇది రిపేర్ వేలాకర కంపెనీ చెప్తారు. సంచి వేలాకర కంపెనీదే కాదని పేరు. లోపల ఉండే కెమికల్ కాదు, లోపల ఉండేది యూరియా. 23 శాంపుల్ ఒక్కో షాప్లో 1-2 దీంట్లో ఒకటి పోయింది. గ్రీన్ స్టార్ తక్కువ వచ్చింది. అది ఇది మళ్ళీ రీఅనాలిసిస్ పంపించినాం. మళ్ళీ ఇది కరెక్టా కాదా 3 శాంపుల్ తీస్తాము. 3 ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా 2 తిరుపతి ఉంటాయి. దాన్ని వచ్చి మళ్ళీ పంపిస్తాం ఇంకోసారి. అప్పుడు ఒకవేళ ఫెయిల్ అయిందంటే కానీ మళ్ళీ డీలరు, హోల్సేల్ డీలరు, రీటైలరు, కంపెనీ వాళ్ళ పైన యాక్షన్ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర మనం పోయినసారి తీసిండేది ఏరియస్ 13-40 ఇదేం కరెక్ట్గా వచ్చింది. ఈసారి మళ్ళీ టార్గెట్లు వచ్చినాయి. మీరు కావాలంటే మీరు ఏ ప్రోడక్ట్ చెప్పినారంటే ఆ ప్రోడక్ట్ తీసి పంపించేస్తాం. మీరు ఏది చెప్పినారంటే అది మనకు నంబర్ రావాలా, వచ్చిందంటే మీరు కరెక్ట్గా రాకి ఏరియస్ కంపెనీది మీరు ఏదైనా చెప్పినారంటే ఇది తీసి పంపించాను సార్ శాంపుల్ అని. దాన్ని మీరు కళ్ళ ముందే తీసుకుని ల్యాబ్ పంపించేస్తాం. వాళ్ళు ఏ బస్తా ఏమేమి తెలియదు. మేము ప్రజెంట్ మొత్తం అన్నిటిలో కల్తీ ఉంది సార్. వీటిల్లో ఉండే వీటిల్లో అన్ని మీరు చెక్ చేసుకోండి. ఈ షాప్లోనే కదా, ఏ షాప్లో అయినా 10 బస్తాలు ఉంటాయి ఒరిజినల్. మిగిలినవన్నీ డూప్లికేటే ఉంటాయి. పేరు అయితే ఒరిజినల్, పైన ఉండే పేరు నేమ్ ఒరిజినల్, వేలాకురా ఉందనుకో ఒరిజినల్. లోపల ఉండే మందు మట్టడానికి ఒరిజినల్ లేదు. శాంపుల్ పంపించచ్చు సార్. రైతులకు మోసం చేస్తే దానికి ఇది అందుకే మనము శాంపుల్ పంపిస్తాం సార్. భూములు మొత్తం భూసార పరిస్థితి కల్పించండి. ఈ యూరియా వల్ల మొత్తం కూడా ఎక్కువ వాడేస్తా ఉన్నారు. కొన్ని వేల ఎకరాలు ఈ నెక్స్ట్ సంవత్సరం టమాటా పనికిరాదు సార్. 4 సంవత్సరాలు టమాటా చేస్తుంది. తోటపల్లి మండలంలో చేయలేము. ఇప్పటికే రామసముద్రంలో మొలవడం లేదు. మాదే 5-6 సంవత్సరాలు పోయిందంటే టమాటా మనకు పండదు. ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటన అన్నమయ్య జిల్లా కలకటవారిపల్లిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని కలకటవారిపల్లి సమీపంలో మలుపు వద్ద ఆదివారం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. దామల చెరువు నుండి మామిడికాయలు కోయటానికి 12 మంది కూలీలతో మారేళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మలుపు వద్ద ట్రాక్టర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలు కాగా ట్రాక్టర్ డ్రైవర్ చుక్కలపాటి లక్ష్మయ్య సురక్షితంగా బయటపడ్డాడు. గాయపడిన వారిలో జింకల జ్యోతి, చుక్కలపాటి గౌరీ, చుక్కలపాటి రమేష్, చుక్కలపాటి రాజేశ్వరి, టి సుగుణ, పి మౌనిక, పి మనోహర, శ్రీ నక్షత్ర, పి సిద్ధు ఉన్నారు. వీరందరూ ఇర్లపాలెం, ఎర్రవారిపాలెం ప్రాంతాలకు చెందినవారని సమాచారం. వీరిలో చుక్కలపాటి గౌరీ గర్భిణీగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పెరిగిన మద్యం అమ్మకాలు, షాపుల కేటాయింపుల్లో ప్రభుత్వానికి 1800 కోట్ల రూపాయలు ఆదాయం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు నాకాబందీ, 469 కేసులు నమోదు, 1.20 లక్షల రూపాయలు జరిమానా. జంగాల కండ్రిగలో సాగునీటి కాలువలను పరిశీలించిన మాజీ మంత్రి కాకాని, ఇరిగేషన్ అధికారుల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని ఎద్దేవా. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా, 9 మంది కూలీలకు తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి M3 టీవీ.